తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరహాలో 2034 ఎన్నికల నాటికి ఆయన సేఫ్‌గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితున్నదా? నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలంగాణలో లోకమంతా పచ్చగా ఉందా? ఇది వంది మాగదుల అభిప్రాయం కాదు. ఆస్థాన విశ్లేషకుల చిట్టా కూడా కాదు. జనబాహుళ్యం, ప్రతిస్పందన కూడా ఒక్కసారి ప్రభువులకు చేరాల్సి ఉంది. వాళ్ళు భావిస్తున్నట్లు ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. పలు అంశాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివాదాస్పద శైలి, నిరంకుశత్వాన్ని నిర్భీతిగా నిరసించిన తెలంగాణ ఓటర్లకు నచ్చడం లేదు. తెలంగాణ అంటేనే ధిక్కారం. ప్రజల అవసరాలకు భిన్నంగా వ్యవహరించే ప్రభువులను ధిక్కరించే సంస్కృతి ఇక్కడిది. రాష్ట్రాన్ని సాధించాలని అభిప్రాయంతో తనకిష్టమొచ్చిన రీతిలో పరిపాలించవచ్చని భావించిన కేసీఆర్కు 10 ఏళ్ల తర్వాత పరాభవం తప్పలేదు. ఆయన పరాభవం తమ ప్రతిభ వల్ల అని ఎవరైనా భావిస్తే వాళ్లకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పవని ఇప్పుడు ప్రజానికం భావిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనుకుంటున్నట్లే తెలంగాణలోనూ ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ చరిత్ర నిర్మాతలు అధికారంలోకి రావాలని ఆంక్షలతో హామీల వర్షం గుప్పించిన పార్టీ పనితీరును సదా పరిశీలిస్తున్నారు. వాళ్ళ పరిశీలన 5 ఏళ్ల తర్వాత గానీ ఈ పార్టీలకు అర్థం కాదు. 5 ఏళ్ల నాడు ఎన్నికల్లో ధన ప్రభావంతో తాము మళ్లీ అధికారం అందుకోవచ్చని భావించే నాయకులకు ఆ ప్రజలే తగు రీతిలో సమాధానం ఇచ్చిన సంస్కృతి ఇక్కడిదే. 6 గ్యారంటీల అమలు ప్రధానంగా ఉన్న అనేక అంశాలను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న తీరు పట్ల రాజధాని నగరంలో అధికార యంత్రాంగం చుట్టూ తిరిగే విశ్లేషకుల అభిప్రాయాన్ని భిన్నంగా గ్రౌండ్ రియాలిటీ ఉన్నది. నిజానికి ప్రభుత్వం, అధికార పార్టీ, కొంతమంది ప్రజాప్రతినిధులు, వాళ్లకు మద్దతిస్తున్న నాయకులు అభిప్రాయపడుతున్నట్లు ముఖ్యమంత్రి పనితీరు పట్ల ప్రజల్లో రోజీ పిక్చర్ లేదు. అధికారంపై ఆదేశించిన తరహాల్లో పట్టు కూడా ముఖ్యమంత్రికి లేదనే స్పష్టమైన అభిప్రాయం బహుళ ప్రజానికంలో ఉంది. దీని కోటరిలో భాగస్వాములైన నాయకులు వంది మాగదుల రూపంలో బ్రహ్మాండంగా ఉందని చెబితే అది ప్రస్తుతానికి నమ్మకపోవడం మంచిదేమో. 6 గ్యారంటీల అమలు మాత్రమే ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అని నాయకులు భావించడం కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక రాష్ట్ర సమగ్ర ప్రగతి సాధన ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నాయకుల బాధ్యతగా ఉంటుందని వాళ్లకు చెప్పాల్సిన పరిస్థితి రావడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలా తీసిందని, ఆ కారణంగా ఆశించిన అభివృద్ధి సాధించలేకపోతున్నామని చెప్పుకోవడానికి కూడా ప్రజలు నమ్మడం లేదు. సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పాటు ఆరంభ దశల్లోనే రైతుల కోసం నిర్దేశించిన రైతు బంధు పథకం అమల్లో వస్తున్న అవాంతరాలు, అమలు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిలేమి రైతాంగాన్ని ప్రస్తుత అధికార పార్టీకి దూరం చేస్తోంది. రైతు రుణమాఫీ పేరిట జరిగిన మాఫీ మంత్రాంగం ప్రచారం చేసుకోవడంలో అధికార పక్షం విఫలమయ్యింది. ఇవన్నీ ఒకెత్తైతే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడమే కాక తెలంగాణకు మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగుతారా అనే విషయంపై చర్చ జరగడం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీకి సవాలుగా పరిగణించే ప్రధాన అంశంగా నిలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కలిగి ఉంటున్నాయనే మిషతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అతి చేరువగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడనే విమర్శలు రావడం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలను కూడా ఈ విషయంలో ప్రస్తుతిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ మనుగడకు ఇది ఒక అవరోధంగా నిలవవచ్చని పల్లెల్లో భావిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇతర రాష్ట్రాల వల్లే సమాంతర నాయకత్వం, ఎదుగుదల కోసం ప్రయత్నం లేకపోవడం కూడా ప్రజల్లో చర్చనీయాంశమవుతుంది. ఓ కేంద్ర మంత్రి కొడుకు వివాదాస్పద కేసుల్లో నిందితుడిగా ఉన్న కేసు విషయమై ప్రభుత్వం తత్సర్య వైఖరి చర్చనీయాంశంగా మారటం ప్రజల్లో అధికార పార్టీకి ఇబ్బందిని కలిగిస్తుంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి భిన్న పక్షాల వారైనప్పుడు వాళ్ల మధ్య కొట్లాట ధోరణులు ఉండాలని చెప్పలేం. గానీ జనం దృష్టిలో పడేంత అన్ఈజీ ఫ్రెండ్షిప్ ఉండడం దీర్ఘకాలంలో అధికార కాంగ్రెస్కు నష్టం చేసేదిలా ఉంది. అవును, చిన్న గీత చిన్నగా కనిపించాలంటే పక్కన పెద్ద గీత రావాల్సిందే. తెలంగాణలో ఆ గీత గీయగలిగే సామర్థ్యం ఇప్పటికిప్పుడు బీజేపీకి లేదు. కానీ రాజకీయ సమీకరణల అనూహ్య మలుపులు ఇందుకు దోహదపడుతుండవచ్చనే చర్చ జరుగుతుంది. ఆ మధ్య సోషల్ మీడియాలో వెలువరించిన అభిప్రాయం కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని,
ఓ మిత్రుడు అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు కూడా ప్రజల ఆందోళన నేపథ్యంలో కేంద్రంలోని అధికార పక్ష విస్తరణకు తెలంగాణలో జన బాహుళ్యం నిరోధించాలనే ఆకాంక్షతోనే ఈ ఆవేదన.